ప్రైజ్ ది లార్డ్. ఈరోజు మంగళవారపు విజ్ఞాపన ప్రార్థనలో పాల్గొంటున్న దేవుని ప్రియ విశ్వాసులందరికీ యేసుక్రీస్తు నామమున శుభోదయం. మోషే సుఖోపవాస ధ్యానంలో 40 రోజులు ముగింపులోనికి వస్తున్న మనము నేడు 35వ రోజులోనికి అడుగు పెట్టించి దేవుని ఆలయంలో సేవకు మన అర్పణల ద్వారా అత్యధికముగా బహు విస్తారముగా దీవించుచున్న దేవునికి కృతజ్ఞత స్తోత్రములు. ఆగస్టు 4వ తేదీ 2026 మంగళవారం కొరకు ఏర్పాటు చేయబడిన ఈరోజు దేవుని వాక్య వాగ్దానం నిర్గమకాండము 35వ అధ్యాయము 33వ వచనము. విచిత్రమైన పనులన్నిటినీ చేయుటకును వారికి ప్రజ్ఞ వివేక జ్ఞానములు కలుగునట్లు దేవుని ఆత్మతో వారిని నింపియున్నాడు. ఆమేన్. ప్రియమైన దేవుని జనాంగమా, ఇజ్రాయేలులకు ఇచ్చిన ప్రజ్ఞ పాఠవ వివేక జ్ఞానములు ఎంతో ఉత్తమమైనవి. అలాగే యేసుక్రీస్తు నామమున ఆయన పేరట మనకు కూడా ఆయన తన ప్రజ్ఞ పాఠవాలతో నింపుచున్నాడు. అందుకే దేవుని ప్రజలే విచిత్రమైన పనులు చేయువారిగా లోకంలో జ్ఞానం కలవారుగా కీర్తింపబడుచున్నారు. అట్టి వారిచే ఆయన మహిమ పరచబడుచున్నాడు. విచిత్రమైన పనులు చేయుటయందు ఆయన ఇచ్చిన జ్ఞానము ఎంతో గొప్పది. అందుకే మనము ప్రపంచవ్యాప్తంగా చూస్తే దేవుని బిడ్డలైన వారే ఏ వస్తువునైనా ఏ మందులనైనా ఉన్నతమైన స్థితిలో అయిన వారే ఇచ్చే జ్ఞానం కలిగి ఉందురు. చాలామందికి తెలియక ఆ కనిపెట్టబడిన ఆ టెక్నాలజీ కానీ ఆ అద్భుతమైన మిషన్లు కానీ మానవ జ్ఞానంతోటే అనుకుందురు. అయితే ఆ కనిపెట్టిన వారు దేవుని జ్ఞానం కలిగి ఆయన ఇచ్చే తలాంతులతో నింపబడిన వారని తెలియదు. ఇజ్రాయేల్ దేశం చిన్న దేశమే, అయితే వారి యొక్క టెక్నాలజీ అత్యధికముగా ఏ దేశం వారు కనిపెట్టని గొప్ప అంతస్తులో నిలుపుచున్నది. అది ఆయన ఇచ్చిన జ్ఞానమే. కావున మన బిడ్డలు ఉన్నతమైన స్థితికి వెళ్ళాలంటే ఎటువంటి జ్ఞానముని పొందాలని మన నిరంతర ప్రార్థనలో ఒక అంశముగా ఉండాలి. అట్టి ప్రజ్ఞ జ్ఞాన వివేకములను దేవాది దేవుడు మనకును మన కుటుంబములకును మన బిడ్డలకు మన సంఘం వారికి మన ప్రార్థనలకు మన విజ్ఞాపన ప్రార్థనలకు అనుగ్రహించును గాక. ఆమేన్. మంగళవారపు విజ్ఞాపన ప్రార్థనలు. బహు జ్ఞానవంతుడైన మహాదేవుడైన మా యేసుక్రీస్తు ప్రభువ, నీవు ఇచ్చే జ్ఞానముచే మేము నిరంతరం కొత్తదనమును ఆస్వాదించుచున్నాము. అట్టి స్థితిలో నీ బిడ్డలందరూ నిలవడుచు ప్రపంచవ్యాప్తంగా కొనియాడబడుచున్నారు. అట్టి స్థితిని మాకును మా బిడ్డలకు దయచేయము. ఈ మంగళవారపు విజ్ఞాపన ప్రార్థనలో ఎందరో విద్యలో ఉత్తీర్ణత ఉద్యోగములు పొందుటకు ఆసక్తి కలిగి ఉన్నారు. వారందరికీ కూడా నీ ప్రజ్ఞా పాఠవాలను కోరుకుని రాబట్టుకునే ప్రార్థనా స్థితిని దయచేయము. ఇక ఏ బిడ్డ కూడా చదువులో వెనకబడకుండా గొప్ప విజయం పొందాలి, మంచి మంచి ఉద్యోగాలు అందుకోవాలి. అట్టి గొప్ప అంతస్తులో మా కుటుంబాలను నిలపమని, మా బిడ్డలందరికీ కూడా నీ యొక్క పరలోక జ్ఞానము అందుకునే శక్తిని దయచేయమని వేడుకొనుచున్నాము. ఈ మంగళవారపు విజ్ఞాపన ప్రార్థనలో మాకు తోడుగా ఉండి నీపైనే ఆశ పెట్టుకుని నడవగల స్థితిలో మమ్మల్ని నిలుపుము. వచ్చుచున్న అపాయములను తప్పించి మా సమస్యలకు మంగళం పాడించి మంగళకరమైన దీవెనలు నిండుగా కుమ్మరించము. ఈరోజు వివాహ దినోత్సవంలో, జన్మదిన దినోత్సవంలో, ఇతర శుభకార్యములు చేసుకుంటున్న నీ బిడ్డలపై నిండుగా దీవెనల వర్షం కుమ్మరించము. ఎవరైతే బాధలలో, శ్రమలలో, కష్టములలో, ఇబ్బందులలో, నష్టములలో, అప్పులలో, దుఃఖములో, అనారోగ్యములతో ఉన్నారో వారికి నీ ఆదరణ ఇచ్చి గొప్ప స్వాంతన చేకూర్చి ఆదుకొనుము. ప్రార్థన వినుచున్న ప్రతి నీ బిడ్డకు అన్నింటా విజయం ఇచ్చి సాక్షులుగా నిలవబెట్టుము. ఈ ప్రార్థనలో పాల్గొన్న ప్రతి బిడ్డ యొక్క మనవిని ఆలకించి వారి సమస్యల నుండి ఉపశమనం కలిగించి దీవెనలు కుమ్మరించమని వేడుకొనుచున్నాము. ఈ వాక్య పరిచర్యలో అవంతరాలు కలిగిస్తున్న దుష్టశక్తుల యొక్క పన్నాగములను చిత్తు చేసి నిరంతరము మా జీవితకాల పర్యంతరము ఈ పరిచర్యను కొనసాగించుకుంటూ శక్తిని దయచేయము. ప్రతిరోజు ఈ వాక్య వాగ్దానాలు వింటున్న ఈ ప్రియ బిడ్డలకు నిండుగా మెండుగా దీవెనల వర్షం కుమ్మరించము. మాకు కావలసిన వెళ్ళ అనుగ్రహించమని వేడుకుంటున్నాము. ఏ అంశం మరిచితమో విడిచితమో అవన్నీ నీకే సమర్పిస్తూ తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుడు మనకును మన బిడ్డలకును మన విద్యలలో, ఉద్యోగములలో, వృత్తులలో అన్నింట ప్రజ్ఞ పాఠవాలను, జ్ఞాన వివేకములను సమృద్ధిగా అనుగ్రహించి వర్ధిల్ల చేయను గాక. ఆమేన్. ఇట్లు దేవుని సువార్త పరిచర్యలో మీ సహోదరి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. అందరికీ మరణాత.